అందరూ ఒకే పర్యం చేసినప్పుడు వచ్చేటువంటి ఆరో సిస్టమ్, ఆ వైబ్రేషన్స్ అత్యద్భుతమైంది. వాతావరణం శుద్ధమవుతుంది, వాయువు శుద్ధమవుతుంది. ఈరోజు వాయువు కల్మషం అయిపోయింది. మీరు చూశారు, అక్కడ ఏదో ఊర్లో హాలిడేస్ ఇచ్చారు. ఎందుకు? వాయువు బాగలేదట. వాయువు ఇది మనం విన్నామా? ఎప్పటికైనా ఉందే? ఏదో చలి ఎక్కువ వచ్చింది, స్కూల్లో రజా 2 రోజులు మనం సెలవు ఇచ్చామంటే అది బాగుంది. ఎండలు ఎక్కువైపోయాయి, 2 రోజులు కరెక్ట్ 2 రోజులు బాగలేదు. ఇది 24 hours ఎండ, ఇది బాగలేదు. అది విన్నాం, బాగుంది. ఇప్పుడు వాయు కల్మషం, ఎయిర్ పొల్యూషన్, సెలవులట అని ఇప్పుడు వింటున్నా. ఇది దరిద్రం పట్టింది మనకు అనిపిస్తుంది. ఎట్లా వచ్చింది వాయు కల్మషం? ఎట్లా వచ్చింది? ఎయిర్ పొల్యూషన్ మన నుంచే వచ్చింది. ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద పొగలు, ఎక్కడ చూసిన పొగ. సో దాంతో వాయు కల్మషం అయిపోయింది, శీతంలో కలిసిపోయింది. అది పీల్చినప్పుడు ఆస్మా వస్తుంది పిల్లలకి. ఇది మన కర్మ అంతే. ఇంత పెద్ద ప్రపంచంలో కూడా అంతగా వచ్చి మనల్ని ఘాసీ చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి ఆ వాయువు అంటే. మన దురాదృష్టం కాకపోతే ఏంటి? అందుకని దాన్ని మనం పారదోరాల, దానికి ఇంకొక విరుగుడు వేయాల, స్మరణ. ఆ విరుగుడే పరమాత్ముడి స్మరణ. గట్టిగా నామం చేయటం. మేము ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా ప్రారంభం చేస్తాం ఈ రోజు నుంచి 3 రోజులు కూడా. అందుకని వాతావరణము శుద్ధమవుతుంది. రెండవది, ఇక పుణ్యం రెట్టింపు విచారంగా నేను చెప్పను, దండిగా ఉంది దానికి. వాళ్ళ కర్మానుసారంగా మనస్సులో భక్తితో ప్రేమతో చేసినప్పుడు వాళ్ళకి నిజంగా జీవన్ముక్తి కలుగుతుంది. ఏదో లెక్క కోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం చేయకూడదు. మన కోసం మనం చేయాలి. మన సొంతమది, మనమది సంగ్రహించాలి మనం. అటువంటి శక్తిని నువ్వు చెప్పే కొద్దీ నీకు ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఆయుస్సు ఎక్కువ అవుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది నీకు. రెండవది, స్వయం శక్తి నీలో వచ్చేస్తుంది. అది రావాలి మనకు. అటువంటి అద్భుతమైన హనుమాన్ చాలీసా ఇప్పుడు ఒకటే కాదు, ఇంకా తీవ్రంగా మేము చేయబోతున్నాం.